అన్నా డీఎంకే మూడో ప్లేస్‌కే పరిమితమైన పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. రెండో ప్లేస్‌ని టీవీకే కబ్జా చేసిందనే అనుకోవాలి. ఇక పశ్చిమ బెంగాల్‌లో దీదీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో దీదీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ దూసుకుపోతున్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. ఇదే విధంగా ట్రెండ్స్ కొనసాగితే మాత్రం తృణమూల కాంగ్రెస్‌కి భారీ దెబ్బ తగిలే అవకాశం చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో తృణమూల కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కూడా బీజేపీ తన హవాని కొనసాగిస్తుంది. తమిళనాడు ఎన్నికల ఫలితాలైతే విజయ్ టీవీకే సత్తా అయితే చాటుతుంది. 102 స్థానాల్లో ముందంజలో ఉంది. డీఎంకే 54, అన్నా డీఎంకే 70 స్థానాల్లో కొనసాగుతున్నట్టుగా మరి కడపటి వార్తలు అందే సమయానికి తెలుస్తుంది. అసెంబ్లీ ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 900 పాయింట్లకు పైగా లాభంతో మరి సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ ఉండగా 24,200 మార్కు దాటి నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతూ ఉండటం మనం గమనించవచ్చు. ఇక తమిళనాడు త్రిముఖపూర్లో టీవీకే సత్తా చాటుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. డిఎంకే అన్నా డిఎంకే టీవీకే మధ్య హోరాహోరీ పోరు కనబడుతుంది. సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే తాజా ఫలితాల్లో సత్తా చాటుతుంది. తమిళనాడు ఫలితాలు రాగానే పోలీస్ యంత్రాంగం రెడీ అయిపోయింది. విజయ్ ఇంటి ముందు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటైంది. నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి మరో లెక్క అయిపోయింది. దెబ్బ అదిరింది అనే రేంజ్లో విజయ్ జర్కిచ్చినట్టే అనిపిస్తుంది. తమిళ ఫలితాలు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.
యానాం అసెంబ్లీ తొలి రౌండ్ ఫలితం వెల్లడైంది. మొదటి రౌండ్లో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లా కృష్ణారావు ఆధిక్యం కనబరుస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్పై 496 ఓట్ల ఆధిక్యం కనబరిచారు. తొలి రౌండ్లో మల్లాడి కృష్ణారావు 4413 ఓట్లకు రాగా కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్కు 3917 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 496 ఓట్ల ఆధిక్యంలో మల్లాడి కృష్ణారావు ఉన్నారు. మొత్తం 5 రౌండ్లకు గాను ప్రస్తుతం రెండో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. రైట్. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఇక 823 అసెంబ్లీ స్థానాలు కాను 223 కౌంటింగ్ సెంటర్లు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే ఈ లెక్కింపు ప్రక్రియ అధికారికంగా మొదలవడానికి ముందు కౌంటింగ్ సిబ్బంది సాంకేతిక భద్రతాపరమైన విధులను పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న సిబ్బందికి ముందుగా ర్యాండమైజేషన్ ద్వారా ఏ టేబుల్ వద్ద విధులు నిర్వహించాలో కేటాయించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పారామిలిటరీ, లోకల్ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. టేబుల్ వద్ద ఒక్కొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మైక్రో అబ్జర్వర్గా ఉండి ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేలా పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం నాటికే మెజారిటీ స్థానాల్లో విజేతలు ఎవరో స్పష్టంగా మనకి వచ్చే అవకాశం ఉంది. ఇక పశ్చిమ బెంగాల్లో దీదీకి గట్టి షాక్ అయితే తగలబోతుంది. బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఇదే విధంగా వచ్చే విధంగా ట్రెండ్స్ కొనసాగితే మాత్రం దీదీకి ఒక ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పుడు మమతా బెనర్జీ ఇంటి వద్ద కావచ్చు, ఆ పార్టీ ఆఫీసుల వద్ద కావచ్చు, ఒక జనాలేమీ లేకుండా ఒక నిర్మానుష్య ప్రాంతంగా అక్కడ వాతావరణం మనం అయితే గమనించవచ్చు. అదేవిధంగా బీజేపీ ఆఫీసుల వద్ద చూడొచ్చు, మరి పార్టీ ఆఫీసుల వద్ద సంబరాలు చేసుకునే విధంగా చాలా హడావిడి కనబడుతూ ఉందాం అక్కడ మనం గమనించవచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో దీదీకి గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. గతంలో దీదీ ఎలా ఓడిపోయినప్పటికీ కూడా మరి వాళ్ళ అభ్యర్థినే రాజీనామా చేపించి తర్వాత మళ్ళీ భవానీపురంలో ఆవిడే మళ్ళీ పోటీ చేసి గెలవటం జరిగింది. ఈసారి కూడా అదేవిధంగా ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ మాత్రం తన మార్కు రాజకీయంతో మరి ఒక రకంగా చెప్పాలంటే బెంగాల్లో పాగా వేయబోతున్నట్లుగా మరి మనకి ట్రెండ్స్ అయితే చెప్తున్నాయి. ఇది దీదీకి మాత్రం ఇది ఒక ఎదురు దెబ్బగా మనం అయితే భావించవచ్చు.